చాలా వచ్చింది. నేను 1982 నుంచి నేను యూత్ కాంగ్రెస్, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ, జిల్లా జనరల్ సెక్రటరీ, రాష్ట్ర PCC వరకు పనిచేసినాను. 1982లోనే కార్మిక సంఘాలకు పనిచేసినాను. దాదాపుగా 200 కార్మిక సంఘాలకు పనిచేస్తున్నాను. ఇంకా కార్మిక సంఘాలకు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. సేవాదల్ అంటే వాటర్ బాటిల్ ఇవ్వడో చైర్లు ఇవ్వడో కాదు, మేము శిక్షణ ఇచ్చి శిక్షితులం చేయడం మా బాధ్యత. మా బాధ్యత ఏంటంటే సన్మార్గంలో నడిపేది మా బాధ్యత. అది సేవాదల్ మీనింగ్ ఏంటంటే ఉన్నటి వారికి ఈ చరిత్ర చెప్పుడు, అసలు భారతదేశంలో ఏం జరుగుతున్నది, ఏమైతుంది, పూర్వం స్వతంత్రం వచ్చింది, ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళు, ఏ విధంగా అయింది, పూర్వం మళ్ళీ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నది, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంది, కాంగ్రెస్ ఐడియాలజీ ఏంది అనే దాని విషయాన్ని తప్పకుండా మేము శిక్షణ తరగతులు పెట్టి వారికి చేస్తాం. నెక్స్ట్ అదే ఉంది. కొంత ఇబ్బందికరంగా ఈ మధ్య కాలంలో సేవాదళాలు ఇక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది. నేను గడిచిన 4 సంవత్సరాలలో నేషనల్ లెవెల్లో అన్ని విషయాలలో పనిచేసినాను. 40 సంవత్సరాలలో ఒక 4 సంవత్సరాలు నేషనల్ లెవెల్లో పనిచేసినాను. నాకంతా బాగా తెలుసు ఈ విషయాలలో. మేము కూడా పార్టిసిపేట్ చేసే రాష్ట్రానికి నువ్వు పనిచేయమని చెప్పేసి ఆదేశించడంతో ఇక్కడ మళ్ళీ దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తుంది. ఈ 2 సంవత్సరాలలో మేము అనేక ర్యాలీలు తీసినాము, అనేక సందర్భాలలో చూపించినాము మేము సేవాదళం అంటే ఏ విధంగా ఉంటుంది ఏందనేది. ఇప్పుడు ఒక మంచి గౌరవం వస్తుంది మాకు రాష్ట్ర వ్యాప్తంగా. గౌరవప్రదంగా ఈ రోజు సేవాదళాలు అన్ని జాగాలలో రెస్పెక్ట్ తీసుకుంటున్నారు. మా వర్క్ ఏంటంటే సుశిక్షితులం చేయడం, వారిని శిక్షణ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం అనేది మా పని. కాబట్టి ఆ పని తప్పకుండా చేస్తారు మా కార్యకర్తలంతా. ఇప్పుడు జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల్ కమిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మా బాధ్యత ఏంది, శిబిరాలు పెట్టడం, వాళ్ళని శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకుపోయి అంతా వాళ్ళకు నేర్పియడం, మంచి మంచి ఇంటలెక్చర్స్ని తీసుకొచ్చి వారికి చెప్పడం అనేది చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.